ఇండియా మీద కోవిడ్-19 అయితే తన ప్రతాపం అయితే చూపిస్తుంది. ప్రస్తుతం ఇండియా యొక్క కోవిడ్-19 యాక్టివ్ కేసెస్ వచ్చేసి 1010 అయితే ఉన్నాయి. ఇందులో 6 మంది అయితే చనిపోయారు. ఈ 6 మంది కోవిడ్-19తో పాటు పలు అనారోగ్య కారణాల వల్ల అయితే మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో ఒక యాక్టివ్ కేస్ అయితే ఉంది. ఇక్కడ కోవిడ్-19 న్యూ వేరియంట్ యొక్క లక్షణాలు చూస్తే జ్వరం, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, అలసట, తలనొప్పి, రుచి, వాసన కోల్పోవడం. ఈ 6 లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా కూడా కోవిడ్-19 పరీక్ష చేయించుకొని పాజిటివ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఐసోలేట్ అయితే అవ్వండి. దీనికైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగనే ఈ కోవిడ్-19కి మన ఇండియన్స్ అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అది ఎలాగంటే మనం 2020 టైంలో కోవిడ్-19 వచ్చినప్పుడు ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా కోవిడ్-19 టీకా అయితే తీసుకున్నారు. వారికైతే ఇమ్యూనిటీ పవర్ అయితే ఉంది మన ఇండియన్స్‌కి. ఇంకా ఏజ్డ్ పర్సన్స్ అండ్ దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు వారి డైలీ బేసిస్ మెడిసిన్స్ తీసుకుంటూ అలాగే కోవిడ్-19 యొక్క లక్షణాలు కనబడినప్పుడు పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ మాస్క్ ధరిస్తే మాత్రం ఈ కోవిడ్-19ని మనమైతే అరికట్టొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.